అమెరికా ఖండమందలి ఉష్ణ ప్రదేశములు బెండకు ఒక్ర లేడీ ఫింగర్ జన్మస్థానము అని ఒక అభిప్రాయం ఉంది. గోగు, ప్రత్తి, మందార, గంగరావి మొదలగు పెక్కు జాతులను బెండయుజేరి బెండ కుటుంబముగా వ్యవహరింపబడును. బెండ వార్షిక కూరగాయ పంట. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా దీనిని పండిస్తారు. లేత బెండకాయలను కూరగా వండుతారు. బెండకాయల్లో ఏ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతో పాటు అయోడిన్ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్ వ్యాధి రాకుండా చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్గా ఎండబెట్టి వరుగులను తయారు చేయడంలో వాడతారు. వీటి కాండాన్ని కాగితపు పరిశ్రమలో నార తీయటానికి ఉపయోగిస్తారు. బెండకాయలను క్యానింగ్ చేసి ఎండబెట్టిన వాటిని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న సైనికులకు అవి దొరకని కాలంలో కూడా ఎగుమతి చేస్తారు. తాజా బెండకాయలకు గల్ఫ్ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. బెండను భారతదేశంలో వ్యాపార సరళిలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. 2007 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో సుమారు 21,569 హెక్టార్లలో సాగుతూ 1.72 లక్షల టన్నుల దిగుబడి లభిస్తోంది. సగటు దిగుబడి హెక్టారుకు 8 టన్నులు. బెండను చలికాలం తప్ప సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. వేడి వాతావరణం ఈ పంటకు అనుకూలం. చెట్టు భౌతికముగా బెండ మొక్క సామాన్యముగా 1 నుండి 2 మీటర్లు ఎత్తు పెరుగును. అనుకూల పరిస్థితులలో 4 మీటర్ల వరకు పెరుగును. మొక్క ఎందలి లేత భాగములందు బిరుసుగా ఉండు నూగు ఉండును. పై అంచులయందు తాళపత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉండును. అండాశయము 5 అరలు కలిగి ఉండును. కీలము కొన 5గా చీలి నిడివిగా ఉండును. కాయము 5 గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పైనుండి క్రిందికి క్రమముగా 5, అప్పుడప్పుడు 10 భాగములుగా పగులు ఉండును. గింజలు చిన్న కందిగింజలంతేసియుండును. గ్రామునకు 12-15 తూగును. నీలి వర్ణముతో కూడిన ధూమ్రవర్ణము కలిగి బొడ్డు వద్ద మాత్రము తెల్లగా ఉండును. అనువైన వాతావరణం. చల్లటి వాతావరణంలో పంట సరిగా రాదు. పగటి ఉష్ణోగ్రత 25 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే మొక్క పెరుగుదల బాగుంటుంది. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువైతే పిందె కట్టడం తగ్గిపూత రాలి దిగుబడులు తగ్గిపోతాయి. అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవిలో పండించటానికి అనువైనది. నేలలు. సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్లరేగడి నేలలు, గరుప నేలలు బెండ సాగుకు అనుకూలం. గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.8 వరకు ఉండాలి. పంట కాలం. ఖరీఫ్ పంటను జూన్, జూలై వర్షాధారపు పంట మాసాల్లోనూ, వేసవి పంటగా ఫిబ్రవరి, మార్చి మాసాల్లోనూ విత్తుకోవాలి. వర్షాకాలంలో ఆలస్యంగా ఆగస్టులో విత్తుకుంటే మొక్కలు సరిగా పెరగవు. బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. వేసవిలో ఆలస్యంగా పంట విత్తితే మొక్క పెరుగుదల తగ్గి పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. పోషక పదార్థాలు. బెండకాయలో 90% నీరు, 6.4% పిండి పదార్థాలు, 1.9% మాంసకృత్తులు, 0.2% కొవ్వు పదార్థాలు, 1.2% పీచు, 0.7% ఖనిజ లవణాలు ఉండి 33 కిలో కేలరీలు శక్తిని ఇస్తాయి. 66 మిలీగ్రామ్ సున్నం, 56 మిలీగ్రామ్ భాస్వరం, 0.30 మిలీగ్రామ్ ఇనుము ఉన్నాయి. కెరోటిన్ 52 మైక్రోగ్రాములు, 0.07 మిలీగ్రామ్, థయమిన్ 0.1 మిలీగ్రామ్, రైబోఫ్లేవిన్ 0.6 మిలీగ్రామ్, నియసిన్, పోలిక్ ఆమ్లం 105 మైక్రోగ్రాములు, సి విటమిను 13 మిలీగ్రాములు ఉన్నాయి. ఇవేగాక సూక్ష్మధాతువులైన మెగ్నీషియం 53 మిలీగ్రామ్, సోడియం 6.9 మిలీగ్రామ్, పొటాషియం 103 మిలీగ్రామ్, రాగి 113 మిలీగ్రామ్, మాంగనీస్ 149 మిలీగ్రామ్, జింక్ 417 మిలీగ్రామ్ లాంటి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. బెండకాయ ఆరోగ్యకర ఉపయోగాలు. బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్థము కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్ సి దీనిలో చాలా ఎక్కువ. మ్యూకస్ పదార్థము గాస్ట్రిక్ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారము. దీనిలోగల డయూరిటిక్ లక్షణాల వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును. చక్కెర, డయాబెటీస్ నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది. బెండకాయ నిలువుగా చీల్చి 2 సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి.
ఇలా 2 వారాలు పాటు త్రాగితే షుగర్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్, బ్లడ్ కొలెస్టిరాల్ను తగ్గించును. బెండకాయ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణ రకాలు. బెండలో హైబ్రిడ్, సంకర రకాలకు దీటుగా సాధారణ రకాలు దిగుబడినిస్తాయి. పూసా సవానా, పూసా ముఖమలి, పంజాబ్ పద్మిన, అర్క అనామిక, అర్క అభయ, కో 1, ఎం.డి. యు1, గుజరాత్ బెండ 1, హర్భజన్, పర్భని క్రాంతి, పి7, పి8, సంకరజాతి రకాలు. శంకు రోగాన్ని తట్టుకునే రకాలు. వర, విజయ, విశాల్, నాథ్ శోభ, ప్రియ, సుప్రియ, మహికో హైబ్రిడ్ నెం 1, 6, 7, 8. మిగిలిన రకాలు. ఐశ్వర్య మిస్టిక S008, S040, S073. ఎగుమతి రకాలు. ఎగుమతికి కాయలు లేతగా, ఆకుపచ్చగా 6 నుండి 8 సెంటీమీటర్స్ పొడవుతో ఉండాలి. పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్ శోభ. ఉపజాతులు. పెద్ద బెండ ఇది చాలా చోట్ల సాగునందున్న రకము. మొక్క పెద్దదిగా పెదురుగున్. కాపు ప్రారంభించుట కొంచెము ఆలస్యము. కాయ పలుకలు తీరి లేబసిమి వర్ణము కలిగి 12 నుండి 18 సెంటీమీటర్ పొడవుండును. ఏడాకుల బెండ, నున్న బెండ, పొడుగు బెండ, ఎర్ర బెండ, చీడపీడలు. బెండకాయల పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలి. పురుగులు. కాయతొలుచు పురుగు, పచ్చ పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, బూజునల్లి, మీలీబగ్స్. తెగుళ్ళు. పల్లాకు వైరస్ తెగులు, బూడిద తెగులు, ఆకు మచ్చ, వంటలు. బెండకాయలు. బెండకాయ కాయలుతో వేపుడు. బెండకాయ కాయలుతో వేపుడు బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధి చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. బెండకాయలో జిగురు ఉండటం వల్ల విరివిగా అన్ని వంటలలో వీటిని వాడటం కుదరకపోయినా ఆంధ్రప్రదేశ్లో బెండకాయను చాలా ఎక్కువగా వంటలలో వాడతారు. బెండకాయ వేపుడు, బెండకాయ కుర్మ, బెండకాయ కూరు, బెండకాయ పచ్చడి, బెండకాయ ఓరుగులు, బెండకాయల సాంబారు, బెండకాయ పులుసు, బెండకాయ కూర. సామెతలు. బెండకాయలు ముదిరిన బ్రహ్మచారులు ముదిరినా ఎందుకు పనికిరారు అని సామెత. సూచన. ముదిరిన బెండకాయలు చివర్లు వంచితే త్వరగా పుటుక్కున తెగవు, అవి వేలాడబడతాయి. చివర్లు పుటుక్కున విరుగుతే అదే లేత బెండకాయలు.